ఆధారాలు రాబడుతోంది సిబిఐ. ఇవాళ ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించనున్నారు సిబిఐ అధికారులు. నిన్ననే పాలిగ్రాఫ్ పరీక్షలు చేయాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో అది ఇవాల్టికి వాయిదా పడింది. ఇప్పటికే ఆర్జేకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు 6గురికి పాలిగ్రాఫ్ టెస్టులు పూర్తి చేశారు సిబిఐ అధికారులు. మరోవైపు ఈ కేసుతో తనకు సంబంధం లేదని కావాలని ఇరికించారని నిందితుడు సంజయ్ రాయ్ చెప్పినట్టు సమాచారం. సిబిఐ దర్యాప్తులో భాగంగా ఆర్జేకర్ ఆసుపత్రి ప్రాంతంలో ఆగస్టు 31 వరకు ఆంక్షలు విధించారు పోలీసులు. అత్యాచార ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదుతో అతడి అవినీతిపై కేసు నమోదు చేసిన సిబిఐ ఆయన ఇంటితో పాటు 15 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. సందీప్ ఘోష్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తోంది. పాలిగ్రాఫ్ టెస్ట్నే లై డిటెక్టర్ అని కూడా పిలుస్తారు. దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు నిందితులు నిజాలు చెబుతున్నారా లేదా అబద్ధమాడుతున్నారా అనే విషయాన్ని దీని ద్వారా గుర్తించవచ్చు. ఇందులో ఎటువంటి ఔషధాలు మత్తు మందులు వినియోగించరు. కేవలం వ్యక్తి శరీరానికి కార్డియో కఫ్లు లేదా తేలికపాటి ఎలక్ట్రోడ్లతో పాటు ఇతర పరికరాలు మాత్రమే అమరుస్తారు. వీటితో ఆ వ్యక్తి బీపీ శ్వాసక్రియ రేటును పర్యవేక్షిస్తారు. నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో వారి శరీరం ఎలా స్పందిస్తుందో వీటి వల్ల తెలుసుకోవచ్చు. ఒకవేళ నిందితుడు అబద్ధం చెప్పినప్పుడు అతడి శరీరంలో మార్పులు కనబడతాయి. ముఖ్యంగా బీపీ శ్వాసక్రియ రేటు మారుతుంది. తద్వారా నిందితుడు చెప్పేది వాస్తవమా కాదా అని వాటికిచ్చిన నంబర్ ఆధారంగా దర్యాప్తు అధికారులు గ్రహిస్తారు. అయితే ఇందులో వ్యక్తి వాస్తవాలను దాచేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.